హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. రోటి పచ్చడి అయితే కాదు, మిక్సీలోనే చేశాను అనమాట. ఎందుకంటే పచ్చడి చేసేటప్పుడు నాకు అంత టైం లేదు, రోటిలో రుబ్బే అంత టైం లేదు. సో మిక్సీలోనే చేసేసాను. సో ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టేసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆ తర్వాత ఇందులో వీడియోలో చూపించిన విధంగా దొండకాయలను కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆయిల్లో. ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి, మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ వేసుకోండి. అలాగే ఒక 2 చిన్న టమాటాలను ఇక్కడ కట్ చేసి ఇందులోనే వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దొండకాయలు బాగా మగ్గిపోవాలండి, అంతవరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే దొండకాయలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయండి, తొందరగా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటే. ఓకేనా, ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో తినేసేయచ్చు అనమాట డైరెక్ట్గా, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కోసారి మనకు ఫీవర్ వచ్చినప్పుడు అప్పుడు ఏం తినబుద్ధి కాదు కదండి, అప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, పుల్లగా ఉంటుందన్నమాట. నోటికి చాలా బాగుంటుంది. ఒక 2 ముద్దలు ఎక్కువ తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేయాలి. ప్లేట్ పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో మధ్యలో చూస్తూ ఉండాలండి, చూస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా మనం ప్లేట్ పెట్టేసి వదిలేస్తే కింద మాడిపోతుంది కదా, మొత్తం మాడిపోతుంది. కాబట్టి ప్లేట్ పెట్టేసి మనం మధ్యలో ఒక్కోసారి తీస్తూ మిక్స్ చేస్తూ ప్లేట్ పెట్టాలి. ఓకేనా, సో గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. సో మళ్ళీ కవర్ చేసి దీన్ని మగ్గించుకుందాం. ఇప్పుడు వేరే స్టవ్ మీద, అంటే పక్క స్టవ్ మీద పెనం పెట్టేసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు వేస్తే చాలా బాగుంటుందండి ఇందులో. సో పల్లీలను వేయించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దొండకాయలను మిక్స్ చేసేసుకుందాం. సో చూసారు కదండి, దొండకాయలు కలర్ చేంజ్ అయిపోయాయి కదా. సో ఇలా మనకు దొండకాయలు బాగా మగ్గిపోతే సరిపోతుంది, ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను అలాగే వెల్లుల్లి రెబ్బలను వేసేసుకోవాలి ఇందులో. సో ఇందులో వేసేసుకొని ముందు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా పల్లీలతోనే దొండకాయలు కూడా వేస్తే గ్రైండ్ అవ్వదండి, అంత పర్ఫెక్ట్గా పల్లీలు అలాగే ఉండిపోతాయి. సో ముందు పల్లీలను గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దొండకాయలను వేసుకోవాలి, ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత నాకు వచ్చి మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అండ్ నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. నచ్చకుంటే డిస్లైక్ కూడా చేయొచ్చు, ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అని. సో అందుకే చెప్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, ఓకేనా. సో ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దొండకాయలు ఫ్రై చేస్తారు కదండి, అప్పుడే చింతపండును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ లాస్ట్లో గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకున్నాను. అంతే అండి, మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. రోట్లో కూడా ముందు పల్లీలు వెల్లుల్లి దంచేసుకొని ఆ తర్వాత రుబ్బుకొని ఆ తర్వాత దొండకాయలు ఫ్రై చేసుకున్నాం వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది. సో చెప్పాను కదా, నాకు అంత టైం లేదు అప్పుడు, అందుకని మిక్సీలో గ్రైండ్ చేసేసాను. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకు తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని ఒక 2 ముద్దలు ఎక్కువైనా తినేసేవచ్చు అనమాట, అంత బాగుంటుంది పుల్లగా. ఓకేనా, సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే.